మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. సో కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెషర్ కుక్కర్ల పంపిణీని పోలీసులు అడ్డుకోవడం అనుమానాలు కలిగిస్తుంది. గతంలో కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈసీ ఆదేశాల మేరకే పంపిణీని అడ్డుకున్నామని కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీఐ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుక్కర్లు సీజ్ చేయడం వెనుక జోగురమణ ప్రమేయం ఉందా అని అడిగినట్టు సందర్భంలో ఆయన తోసిపుచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇక మొత్తానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నటువంటి కుక్కర్ల వ్యవహారంలో కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డికి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కేసు నమోదు చేయడం జరిగింది, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది? ఎలక్షన్కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టు ఎలక్షన్ బేస్ చేసుకొని ఇక్కడ కుక్కర్లు పంచిపెడుతున్నారు. దాని మీద మేము కేసు నమోదు చేసి సెక్షన్ 171E1 సెక్షన్ 420 IPC కింద కేసు నమోదు చేసినాం. దాని విషయంలో ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ కాల్ కోసం 41A CRPC నోటీసు శ్రీనివాస్ గారికి అందించింది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ఏదైనా చెప్పండి? 171E1 420 కింద కేసు నమోదు చేసినాం. సాధారణంగా 420 అనేటటువంటిది ఎవరైనా మోసం చేసిన సందర్భంలో నమోదు చేసేటటువంటి సెక్షను. అంటే ప్రస్తుతము కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత ఎవరిని మోసం చేసినట్లుగా పోలీస్ శాఖ భావిస్తుంది సార్? ఆ కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కంప్లైంట్ ఆయన ఏం చెప్తుండంటే మమ్మల్ని మీకు మళ్ళీ ఇస్తాను, ఇప్పుడు కుక్కర్లు ఇచ్చినాను, మిగతా ఇవి కూడా ఇస్తాను అని చెప్పేసి అతడు చెప్పిండు. కనుక అతన్ని మోసం చేస్తున్నాను. అతడు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేస్తున్నాను. సార్, ఆదిలాబాద్ నియోజకవర్గ జనాలందరూ భావిస్తున్నారు పోలీస్ శాఖ వెనుక స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న ఒత్తిడి ఉంది అనేటటువంటి, దీంట్లో నిజానిజాలేంటి సార్? అటువంటిది ఏం లేదు. అది వేరే వాళ్ళ ఒత్తిడి మీద ఏం లేదు. వచ్చిన కంప్లైంట్ మీదనే కేసు నమోదు చేసి దాని మీదనే వీటిని సీజ్ చేయడం జరిగింది. ఎవరి ఒత్తిడి మీద ఏమీ లేదు. ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా జారీ కానటువంటి పరిస్థితుల్లో పంపిణీని అడ్డుకోవడంలో ఆంతర్యం ఏదైనా వివరించగలుగుతారా? లేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆదేశాలు మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా క్లియర్గా చెప్పేసిండ్రు ఇప్పటి నుండి ఏం చేయొద్దని. ఆదేశాల మీదనే చేస్తున్నారు. ఆదేశాలు మౌఖికమా సార్, ఓరలా రిటర్నా సార్? వాళ్ళు ఓరల్గా చెప్పేసిండ్రు. ఓరల్ ఆదేశాలు ఎంతవరకు అంటే అమలు అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి సార్? అంటే వాళ్ళు రిటర్న్లో కూడా కలెక్టర్ గారికి కూడా ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, రిటర్న్లో కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా కలెక్టర్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఈ కుక్కర్లు పంచిపెడితే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని అడుగుతున్నారు. దాని మీదనే చేసేసినారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి కూడా కుక్కర్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎటువంటి కేసులు లేవు, ఇక్కడ ఎందుకు నమోదు చేయడం జరిగింది సార్? అదే అతను అడుగుతుంది. ఇది మొత్తానికి అంటే ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వయంగా తన నియోజకవర్గంలో కుక్కర్ల పంపిణీ చేస్తున్నా కూడా అక్కడ ఎటువంటి కేసులు నమోదు కానటువంటి పరిస్థితి, ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ కానట్టుగా పోలీస్ శాఖ భావిస్తోంది. అదే సమయంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం కేఎస్ఆర్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి పంపిణీ చేస్తున్నటువంటి కుక్కర్ల పైన మాత్రం పోలీసుల ఆంక్షలు, అది కూడా ఎలక్షన్ కమిషన్ పేరుతో మౌఖిక ఆదేశాలు అనేటటువంటి కోణంలోనే ఆదేశాలు వచ్చాయనేటటువంటి విషయాన్ని స్వయంగా వన్ టౌన్ సిఐ సత్యనారాయణ పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో చూడాల్సిందే ఎంతవరకు మౌఖిక ఆదేశాలకు విలువ ఎంత ఉంటుంది, రాతపూర్వకమైనటువంటి ఎటువంటి ఆదేశాలు రానప్పటికీ కూడా ఇక్కడ పోలీసు శాఖ ప్రదర్శిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క చర్యలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా జనాల ఒక అభిప్రాయం ప్రకారంగా అత్యుత్సాహం అనాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇటువంటివే ఉంటే కనుక పోలీస్ శాఖ వెనుక ఎవరున్నారు, ఎవరి ప్రమేయంతో ఇటువంటి చర్యలు జరుగుతున్నాయనేటటువంటిది జనాలకు సుస్పష్టంగా తెలిసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.